చాలామంది మీరు ఆలస్యంగా వచ్చారు. నెక్స్ట్ సండే టైంకి రండి. ఆల్రైట్, యూ విల్ బీ లాస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. 5:30కే మేము స్టార్ట్ చేసాం ఇక్కడ. ఐ వాజ్ లవింగ్ మై టైమ్ విత్ జీసస్. హల్లెలూయా. దేవునితో అద్భుతమైనటువంటి సమయము. 2024 ఫస్ట్ మంత్ సెకండ్ సండే. చాలామంది డెసిషన్స్ తీసుకుంటారు. పర్లేదు, నేనేం అడగాను మీ రెజల్యూషన్స్ ఏంటో, రెవల్యూషన్స్ ఏంటో, ఇంకేంటో మీ ఇవి. చాలామంది డెసిషన్స్ తీసుకుంటారు. ఈ సంవత్సరం ఇట్లా ఉండాలా, ఈ సంవత్సరం ఇట్లా చెయ్యాలా, సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ అనుకున్నారా? కనీసం చేస్తారా లేదా తర్వాత అట్లీస్ట్ అనుకున్నారా? ఏమనుకున్నారా అని అడగను కానీ ఏదైనా అనుకుంటే ఒకసారి చేతుల పైకి చూపించండి. అనుకోవడం అయితే కనీసం అనుకోలేదా? నేను మన టీంలో ఒక వ్యక్తిని అడుగుతా ఉన్నాను, బ్రదర్ నువ్వు ఏం రెజల్యూషన్ తీసుకున్నావు అంటే, ఆ బ్రదర్ చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా. ఏం చెప్తున్నాడు తెలుసా? ఏ రెజల్యూషన్ తీసుకోవద్దని రెజల్యూషన్ తీసుకున్నాడంట. వావ్, వండర్ఫుల్. అందరూ మనము హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ చేసుకున్నాం. ఆ వాట్సాప్ తెరిస్తే విషెసే. ఈ న్యూ ఇయర్లో ఈ రాత్రి దేవుడు నీకు నాకు మాట్లాడుతుంది, నీకు నాకు గుర్తు చేస్తుంది, నీకు నాకు ఇచ్చే ప్రోత్సాహం ఏంటిదో తెలుసా? న్యూ ఇయర్, న్యూ మైండ్. అందరు చెప్పండి, న్యూ మైండ్. మైండ్ పర్లేదు చెప్పండి, కొంతమంది ఉన్నారు కదా. నూతన మనస్సు, న్యూ మైండ్. ఎంతమందికి న్యూ మైండ్ కావాలా? అబ్బా, అందరి చేతుల పైకి ఎత్తారు. అంటే అందరికి ఏదో ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఉన్నట్టే కదా. నవ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్. అసలు మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే, ఆ మేజర్ రోగం ఏంటిదో తెలుసా? క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ కాదు, కోవిడ్ కాదు, డయాబెటీస్ కాదు. అసలు మేజర్ రోగం ఏంటిదో తెలుసా? స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ అంట, స్లీప్లెస్ నైట్స్. ఈ స్ట్రెస్ ఏం చేస్తుందంట తెలుసా? ఫస్ట్ జుట్టు ఉడుతుంది, తర్వాత అన్నీ మారుతూ ఉంటాయి. ఆ తర్వాత మెయిన్ ఎఫెక్ట్ ఏంటిదో తెలుసా? నిద్ర రాకుండా చేస్తుందంట. స్లీప్లెస్ ప్రాబ్లమ్స్. అసలు మనిషి పడుకోలేకపోతున్నాడంట. మీరు కనుక అటువంటి కండిషన్స్లో ఉంటే ఈ రాత్రి వాక్యం మీ కొరకు, నా కొరకే. ఏం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్. స్విచ్ ఆఫ్ ఎట్లా చేస్తారు బ్రదర్ అంటే, దేవుని వాక్యంలో చూద్దాం. న్యూ మైండ్, కంట్రోలింగ్ ఆఫ్ ద మైండ్, చేంజింగ్ ఆఫ్ ద థింకింగ్. దేవుని వాక్యం ఏముంటుందంటే రిన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. నూతన మైండ్ థింకింగ్. ఓవర్ థింకర్స్ ఉన్నారా? ఓవర్ థింకరా నువ్వు? మీరు కూడానా? అబ్బా, జెన్యున్గా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు దీనికోసం ఓవర్ థింక్ చేస్తున్నారు, చెప్పాలా లేదా అని. ఇఫ్ యూఆర్, నేను వాజ్ అన్నాను. ఎందుకు వాజ్ అన్నాను తెలుసా? నేను తెలుసుకొని బయటకు వచ్చాను కాబట్టి. ఓవర్ థింకింగ్. 2023 నాకు అంతా ఓవర్ థింకింగ్. నూతన సంవత్సరంలో న్యూ మైండ్. 2024లో వాట్ ఆర్ యూ థింకింగ్? వ్యర్థమైన అనవసరమైన థింక్ చేస్తున్నావా? నీ మైండ్ పైన నీ కంట్రోల్ ఉందా? ప్రావర్బ్స్ చాప్టర్ 4:23లో ఏముంటుందో తెలుసా? ఏమనుంటుందో తెలుసా? యువర్ థాట్స్ డైరెక్ట్ యువర్ లైఫ్. నా జీవితం మారాలండి అంటారు చాలామంది, నా పరిస్థితి మారాలండి అంటారు చాలామంది. కానీ మారాల్సింది ఫస్ట్ మన ఆలోచన, మన ఆలోచన విధానము. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుంది? చేంజింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. ఇంకో ట్రాన్స్లేషన్లో రిన్యూవింగ్ ఆఫ్ ద మైండ్ అని ఉంటుంది. చేంజ్ ద వే యూ థింక్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 12. అందరు తీయండి, లేదంటే నేను చదివినప్పుడు వినండి. 12వ అధ్యాయము 2వ వచనం ఏమని ఉంటుంది? డు నాట్ బీ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్, but let God transform you into a new person by changing the way you think. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్టు వలన రూపాంతరము పొందుడి. న్యూ ఇయర్, న్యూ మైండ్, న్యూ లైఫ్ అంటే ఫస్ట్ మారాల్సింది మన ఆలోచన విధానము.
న్యూ డ్రెస్ కాదు, న్యూ హౌస్ కాదు, న్యూ కార్ కాదు, న్యూ థింకింగ్ మారాలి. హల్లెలూయా. దేవుడు మారుస్తాడు చూడండి. న్యూ థింకింగ్, నూతన ఆలోచన విధానం. ఎట్లాంటి థింకింగ్ మనం చూద్దాం ఒక్కొక్కటి. చాలామందికి ఓవర్ థింక్ చేస్తుంటారు, అనవసరమైన థింక్ చేస్తారు. ఎందుకంటే మన లైఫ్ డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందంటే మనం రాంగ్ థింకింగ్లో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. ప్రభువా నా పరిస్థితి మార్చయ్యా తండ్రి, చేంజ్ మై సిచ్యువేషన్, చేంజ్ మై సర్కమ్స్టాన్స్ అని అందరు ప్రార్థనలు చేస్తుంటాం. ఎస్, హీస్ అ గాడ్ హూ చేంజెస్ సర్కమ్స్టాన్సెస్, బట్ హీస్ ఆల్సో ఎ గాడ్ హూ చేంజెస్ అండ్ హూ రిన్యూస్ యువర్ మైండ్. చెప్పలు పెట్టి దేవుని కనపరచండి. ఇది పవర్ఫుల్, ఇది ఇంపార్టెంట్, ఇది ఎంతో ఆవశ్యకము. పెద్ద మాట. ఇది చాలా ప్రాముఖ్యము. దిస్ ఇస్ నెససరీ. లేకపోతే యూ విల్ బి డిస్ట్రాక్టెడ్, యూ విల్ బి డీవియేటెడ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు, ఇది అదే చూసాం. రూపాంతరం అగ్గునట్లు. రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ముందు మైండ్ మారాలా, ఆలోచన మారాలా, మనస్సు మారాలా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, పర్లేదు. 1 అవర్లో ముగించేస్తా, 45 మినిట్స్. హల్లెలూయా చెప్పండి, పర్లేదు. చాలామంది మైండ్స్ దేంతో నింపుకుంటాం, మనం ఏం నింపుకుంటాం చాలా ఇంపార్టెంట్. నేను ఈ స్కూల్లో చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది, మా టీచర్ ఉండేది, ఒక టీచరు. ఆమె తిట్టేది. ఏమని తిట్టేదో తెలుసా? మేవన్నీ చెత్త బుర్రలు రాలేదు, స్టూడెంట్స్ని చెత్త బుర్ర, మాకు అర్థం కావట్లేదు, స్టడీ రావట్లేదు, మార్క్స్ రావట్లేదు అంటే అవి ఏం చెప్పేదో తెలుసా? ఫస్ట్ మీ మైండ్లో ఉన్న చెత్త అంతా బయటకు తీయండి అనేది. ఇప్పుడు ఆ మాటకు వాల్యూ తెలుస్తుంది నాకు. ఎందుకు తెలుసా? చాలామంది చెత్త ఎక్కించుకుంటారు మైండ్లో, అంటే వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటివి. హల్లెలూయా. మైండ్ చేంజ్ అవ్వాలి. నువ్వు ఏది ఇన్పుట్ ఇస్తావో, నీ థింకింగ్ ఏది ఉంటుందో నీ లైఫ్ అటు వెళ్తుందంట. ఏమనుంది ప్రావర్బ్స్ 4:23, బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్ యు టేక్ ఇన్, వాట్ యు పుట్ ఇన్ సైడ్. బికాజ్ యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్. అందుకే థాట్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఈజ్ అన్ ఆల్ నోయింగ్ గాడ్. మనం అనుకుంటాము నేను లోపల ఆలోచించేది నా మైండ్ ఎవరికి తెలియదు కదా అనుకుంటాను. గాడ్ ఈజ్ అన్ ఆల్ నోయింగ్ గాడ్. మీ పక్క వారికి తెలియకపోవచ్చు, మీ హస్బెండ్కి తెలియకపోవచ్చు, మీ వైఫ్కి తెలియకపోవచ్చు, మీ పేరెంట్స్కి తెలియకపోవచ్చు, మీ చిల్డ్రన్కి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కొన్నిసార్లు మీకే తెలియకపోవచ్చు. బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. తలంపు పుట్టక మునిపే హీ నోస్ అంట. అంత పవర్ఫుల్ గాడ్ని మనం కలిగినాం. ఆ దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే ఇట్ ఈస్ అ టైమ్ టు రెన్యూ యువర్ థింకింగ్. నూతనముగా, అంటే ఈ లోకానుసారంగా, నెగిటివ్గా అందుకే మ్యానిపులేట్ అనే వర్డ్ విన్నారా? పోనీ ఎప్పుడైనా అయినారా? అందరు తలకాయలు ఊపుతున్నారు. మ్యానిపులేషన్ అంటే బ్రెయిన్ వాష్ అన్నమాట విన్నారా? విన్నారు కదా. అంటే ఏం చేస్తారు? కాన్స్టెంట్గా ఒకటి ఎక్కిస్తారు. ఆ స్టూడెంట్స్ చెత్త ఎక్కించినట్టుగా కాన్స్టెంట్గా ఒకటి ఎక్కిస్తారు మైండ్లోకి. మైండ్ ఏమైపోతుంది? మ్యానిపులేట్ అయిపోతుంది. మైండ్ ఏమైపోతుంది? ఒరే నువ్వు పనికిరాని వాడవు, యు ఆర్ యూజ్లెస్, నీకు తెలివి లేదు, నీకు తెలివి లేదు, నీకు తెలివి లేదు. చిన్నప్పుడు అలా అవే మాటలు విన్నారనుకో, అది నిజంగా నాకు తెలివి లేదనే పెరుగుతాడు. అర్థమవుతుందా? నీకు అది రాదు, నీకు అది రాదు, నీకు అది రాదని అనుకో, 10 సార్లు అనేసరికి చూడు నెగిటివిటీ. వాట్ యు ఫీడ్ ఇన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ నేను టచ్ చేస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ వర్స్, బీ వెరీ కేర్ఫుల్ అన్నది. అందుకే యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. ఏది పడితే అది మనము ఎక్కించలేం. బికాస్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్, ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు బీ షేప్డ్, యువర్ మైండ్ షుడ్ బి రెన్యూడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటారు కదా మైండ్ గేమ్ అండి. ఎస్, అందుకే మనము మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ అందరు చూసుకుంటారు, అట్లీస్ట్ కొంచెం. మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. రాత్రికాల సమయంలో దేవుడు గుర్తు చేస్తాడు, నూతన సంవత్సరం అండి, నేను చాలా ఆత్మీయంగా ఎదగాలి 2024లో.
నేను ఇట్లా చేసుకుంటా, సిస్టమేటిక్ చేసుకుంటా, సేవింగ్ ప్లాన్స్ స్టార్ట్ చేసుకుంటా, మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటా, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా, వండర్ఫుల్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటా, మంచిది. కానీ మీ మనస్సును మార్చుకునే దిశగా మీరు పరిగెత్తాలా. రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్, చేంజింగ్ ద వే యూ థింక్, మేనేజింగ్ ద మైండ్. మనస్సును మనము దేవునికి ఇవ్వాల. మార్చు ప్రభువా అని దేవునికి మనము అప్పగించుకోవాలా. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నాకు న్యూ మైండ్ దయచే ప్రభువా. ప్రొటెక్ట్ ఇట్ విత్ ప్రేయర్, ప్రొటెక్ట్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా, మొదటిగా మనం చూసాము, అవర్ థాట్స్ కంట్రోల్ అవర్ లైఫ్. మొదటి అంశం అదే, అవర్ థాట్స్ కంట్రోల్ అవర్ లైఫ్. చెప్పండి, మన ఆలోచనలు మన జీవితాన్ని నడిపిస్తాయి. గుర్తుండిపోవాలి ఈ వర్తమానం. అవర్ థాట్స్, ద వే వి థింక్ కంట్రోల్ అవర్ లైఫ్. సరైన జీవితం కావాలంటే సరైన థింకింగ్ కావాలి. రెండవదిగా, ఇది చాలామంది బికాస్ దే ఆర్ అనేబుల్ టు మేనేజ్ దేర్ మైండ్స్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అందరికీ చెప్తున్నా, దేవుని వాక్యం అందరికీ. పీపుల్ చాలాసార్లు మనము ఇది గ్రహించము కానీ, అంత సీరియస్గా తీసుకోము కానీ, ఏమవుతుందంటే నిర్లక్ష్యము చేతనో, లేజినెస్ వల్లనో, స్పిరిచువల్ డ్రైనెస్ వల్లనో, ఆయా బిజీనెస్ వల్లనో మనం ఏమవుతున్నామంటే దిగజారిపోతూ ఉంటాం. అంతగా మనం పట్టించుకోం, అంతగా మనం అటెన్షన్ ఇయ్యం. అప్పుడు ఏమైపోతుంది, యూ కీప్ ఫాలోయింగ్, యూ కీప్ సింకింగ్. అందుకే చాలామంది మీటింగ్స్లో అడిగినప్పుడు ఏమంటారు యవనస్తులు అంటే, యవనస్తులనే కాదు ఎవరైనా ఏమంటారంటే, ఐ హ్యావ్ బ్యాక్ స్లిడన్. ఈ మాట విన్నారా? వెనక్కి పడిపోయానండి. ఒకప్పుడు స్టార్టింగ్ బాగున్నానండి, when I was in the beginning, దేవుని అంగీకరించిన, ఓ మై లైఫ్ వాజ్ సో బ్యూటిఫుల్, సో ఎక్సైటింగ్. రాను ఏమైపోయింది, రాజు గుర్రం గాడిద అయినట్లు. ఒక సామెత, నాకు చాలా కొన్ని సామెతలే తెలుసు, చెప్పినప్పుడు మీరు నోట్ చేసుకోండి. రాజుగారి గుర్రము గాడిద అయినట్లు. పరిగెత్తి ఎనర్జెటిక్గా ఉండే, ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉండే, ఎంతో ప్యాషనేట్గా ఉండే. ఎక్కడ పోయిందో ప్యాషన్, చల్లారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికి మైండ్ తీసుకెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళి చేంజ్ అయిందో డైరెక్షన్. పాపంలో పడిపోయానండి. ఇట్స్ ఎ డేంజర్. ఇట్స్ బికాస్ సిన్. చాలామంది పడిపోవటం, వి హియర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలింగ్. అసలు అదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్. థింకింగ్. పాపం టక్కున ఎవరు చెయ్యరు. ఫస్ట్ పాపము చెయ్యాలనే తలంపు పడుతుంది మైండ్లో అట. అందుకే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నువ్వు యాక్షన్ చేసే ముందు ఫస్ట్ అది లోపలికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. అవునా? క్రియలలోకి వచ్చేటప్పుడు ముందు అది ఇక్కడ అందుకే ఇక్కడే కంట్రోల్ చేస్తే మనము యాక్షన్ వరకు వెళ్ళదు. హల్లెలూయా. చాలామందితో మనం మాట్లాడుతుంటాం, ఇదే సైకిల్. యవనస్తులు కాబట్టి చెప్తున్నా, వాట్ ఎవర్ ద సిన్ మే బి, లస్ట్ఫుల్ థింగ్సే కావచ్చు, సిన్ మే బి లయింగ్, సిన్ మే బి చీటింగ్, సిన్ మే బి, అది ఏ రకమైన పాపం, చిన్న పాపం పెద్ద పాపం అని ఇక్కడ లేదు. పాపం అంతే. అది ఏ రకంగా నీ లైఫ్లో ఉందా, అది ఏ రకంగా నువ్వు పడిపోతున్నా, ఏ రకంగా నిన్ను దిగజారుస్తున్నా, ఏ రకంగా నిన్ను గుంజివేస్తున్నా, పడద్రోస్తున్నా, పాపమునకు బానిస, అదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫ్రమ్ యువర్ థాట్స్. అందుకనే దుష్టుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ వాడు నిన్ను అటాక్ చేయకన్నా ముందు ఫస్ట్ నీ థాట్ని అటాక్ చేస్తాడు వాడు. దట్ ఈస్ హౌ ద డెవిల్ వర్క్స్ స్ట్రాటజికల్లీ. మనం ఏం చేయాలా? బీ వెరీ కేర్ఫుల్. గాడ్ యువర్ మైండ్ అని ఉంటుంది. హల్లెలూయా. గాడ్ యువర్ హార్ట్స్ అని ఉంటుంది. ఒక లేఖన భాగంలోనికి తీసుకెళ్తా చూడండి. పౌలు అంటున్న మాటలు ఇక్కడ చూసుకుంటే, రోమన్స్ చాప్టర్ 7 verse 22 and 23 ఏమంటున్నాడు పౌలు? ఐ లవ్ టు డూ గాడ్స్ విల్ సో ఫార్ యాజ్ మై న్యూ నేచర్ ఈస్ కన్సర్న్, బట్ దేర్ సంథింగ్ ఎల్స్ డీప్ విద్ ఇన్ మీ దట్ ఈస్ ఎట్ వార్, అండర్లైన్ చేయండి, with my mind and wins the fight and makes me a slave to sin within me. In my mind I want to be God's servant, but instead I find myself still enslaved to sin. తెలుగులో చదువుతాను వినండి. ఏమంటున్నాడంటే,
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అండర్లైన్ చేయండి. ఫస్ట్ మాట వార్. మొదటిగా మనం ఏం చూసామో, మన ఆలోచనలు, అవర్ థాట్స్ షేప్ అవర్ లైఫ్. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం, మన మైండ్ అది బ్యాటిల్ గ్రౌండ్ అని రాసుకోండి. యుద్ధ భూమి అంట, పోరాడే స్థలం. యుద్ధ భూమి అంటే ఫైట్, వార్ అన్నాడు. అందుకే నిత్యం పోరాడతారా? పోరాటం జరుగుతూ ఉంటుందా? ఎంతమంది మైండ్లో? ఆర్మూర్, నిజామాబాద్లో ఆర్మూర్ అనే ప్రాంతంలో మనం ఒక మీటింగ్ పెట్టాం. కొన్ని సంవత్సరాల క్రితం బహిరంగ సభలు పెట్టాం, ఉజ్జీవ కూడికలు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, నిజామాబాద్లో మనము పెట్టిన క్రూసైడ్లో మన సీడీ రిలీజ్ చేసాం. అప్పట్లో సీడీస్ ఉండేవి, మీకు తెలుసో లేదు యవనస్తు. మన ఒక వ్యక్తిని అడుగుతున్న క్యాసెట్ నీకు తెలుసు అంటే, ఏంటిదన్న క్యాసెట్ అంటున్నాడు. సీడీ తెలియదంట, క్యాసెట్ తెలియదంట. చూడండి, సెల్ ఫోన్ యుగం. మంచిది, యాక్చువల్లీ నాట్ మంచిది. ఆ నిజామాబాద్లో ఆ మీటింగ్లో మన సీడీ రిలీజ్ చేసిన ఆ రోజు 9,000 మంది క్రౌడ్ ఉన్నారు. అప్పట్లో నేను డ్రమ్స్ వాయిస్తుండే, స్టేజ్ పైన డ్రమ్స్ వాయిస్తూ ఉన్నా. మా మమ్మీ ఆరాధన నడిపించేది, పాస్టమ్మ గారు. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది, వందల మంది ప్రజలు వచ్చారు. ప్రేయర్ రిక్వెస్ట్. ఒక సహోదరి వచ్చింది. నిజామాబాద్ ఆర్మూర్ అంటే వాళ్ళ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అవునా? ఇక్కడ ఏమంటాం మనం, వచ్చింది పోయింది. వాళ్ళు ఏమంటారు తెలుసా, వచ్చి లేదు, పొయ్యి లేదు, ఇంకేమంటారు, రాక వచ్చిందంటారు. అంటే అది వచ్చిందా రాలేదా? రాక వచ్చిందంట. కన్ఫ్యూజ్. అప్పుడు ఆమె అంటుంది ఆ మీటింగ్లో, ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటమ్మా, నీకు దేని గురించి ప్రార్థన చేయాలంటే, సారు నా తల అంతా గుంజుడు గుంజుడు గుద్దుడు గుద్దుడు. ఏమంటుంది, సారు నా తలంతా గుంజుడు గుంజుడు గుద్దుడు గుద్దుడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, వార్, పోరాటము మన లైఫ్లో లోపల గుంజుడు గుంజుడు గుద్దుడు గుద్దుడు అవుతుందేమో. పౌలుకి అదైంది. ఐ వాంట్ టు లివ్ అ న్యూ లైఫ్, ఐ వాంట్ టు లివ్ అ గాడ్లీ లైఫ్, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండ్? వార్ అవుతుందంట, పోరాటం అవుతుందంట. దేవుళ్ళ ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. అందుకే ఫస్ట్ ఇక సాతాను ఎంట్రీ నేను ఇంకా తీసుకోలేదు. సాతాను గారి గురించి సెకండ్ మాట్లాడతాం. ఫస్ట్ శరీరం, మన సొంత శరీరం గురించి మాట్లాడతాం, మన సొంత మనస్సు గురించి మాట్లాడతాం. ఫస్ట్ మన శరీరం, మన మైండే మనల్ని పోరాడుతుంది. ఇన్సైడ్ బ్యాటిల్ అంటారు. అయిందా? తెలుసా? అర్థమవుతుందా నేను చెప్పేది? అవుతుంది కదా చాలాసార్లు, మనకు కూడా అవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? బ్యాటిల్ అంటే విన్ ఆర్ లూజ్ రెండే ఉంటాయి. గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా? నువ్వు ఓడిపోయినావు అంటే యు ఆర్ ఎన్స్లేవ్డ్, చెరపట్టబడి అని చదివాను తెలుగులో. అంటే బంధించబడ్డావు. ఎన్స్లేవ్ టు సిన్ అంటే యేసే పాపములు క్షమించాడు కదండి అంటే, ఎస్, హీ హస్ రిడీమ్డ్ యూ, కానీ యు ఆర్ స్టిల్ ఫైటింగ్ అండ్ యు ఆర్ స్టిల్ ఫాలింగ్. ఆ ఎన్స్లేవ్కి నువ్వు అనుమతిస్తున్నావు అన్నమాట. ఎందుకు? యు ఆర్ నాట్ రెన్యూడ్, యు ఆర్ నాట్ స్ట్రెంథెన్డ్ ద మైండ్. అందుకే వీక్ మైండ్ అంటారు చాలామంది. వీక్. ఈ 2024లో నూతన సంవత్సరం, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, రెన్యూ యువర్ మైండ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఓడిపోయినామనుకో బానిస అయిపోతాం పాపానికి, ఎన్స్లేవ్ అయిపోతాం. ఎన్స్లేవ్డ్ అని ఇంగ్లీష్ మాట చూస్తున్నాం. అంటే బంధించబడి ఉండటం, కట్టబడి ఉండటం, అండర్ ద క్లచెస్. అట్లా ఉండాలని ఎవరికి లేదు. నోబడీ వాంట్స్ టు బి ఎన్స్లేవ్డ్ టు సిన్, ఎన్స్లేవ్డ్ టు కర్స్, ఎన్స్లేవ్డ్ టు ఎనీథింగ్. అట్టి పోరాడు. రెండోదిగా మనం గుర్తు చేసుకుంటాం, మన బ్యాటిల్, మన మైండ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. అందరు చెప్పండి, రెండోదిగా మైండ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. అందుకే ఏం చేయాలట? పోరాడాలి. ఎట్లా పోరాడాలి నేను తర్వాత వచనంలో తీసుకొని వెళ్తా. ఇదే అవుతుంది చాలామంది లైఫ్లో. ఐ లవ్ టు డూ గాడ్స్ విల్. పాప మంచోడే ఏమంటున్నాడు? నాకు దేవుని పని చెయ్యాలని చాలా ఆశ కలిగి ఉందండి, ఈ పోరాటంలో నేను ఓడిపోతున్నానండి. అంటే నీకు సహాయం కావాలా? యు నీడ్ హెల్ప్, గాడ్స్ హెల్ప్. చాలామంది అట్లనే ఉంటారు. ఎవరు దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు.
అంతే కదండి. కట్టబడి ఎప్పుడు ఎవరు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినా స్పిరిచువల్ గ్రోత్ అంటారు, అంతేగాని స్పిరిచువల్ డౌన్ఫాల్ అని ఎవరైనా అంటాడా? అన్నాడు కదా, స్పిరిచువల్ గ్రోత్ అని అంటారు. యూ వాంట్ టు బీ ఇన్ ద లార్డ్, గ్రో ఇన్ ద లార్డ్, బట్ బికాస్ యూ హెవ్ నాట్ ట్రైన్డ్ యువర్ మైండ్, యు ఆర్ బీన్ ఫాలోయింగ్. Be very careful. That's what the word of God says. Managing the mind. రెండోదిగా, now let us see the entry of the Satan. మొదటిగా పోరాటం కదా, ఓడిపోతా ఉన్నావు కదా, అక్కడ దుష్టుడు వస్తాడు. థాట్స్ వీక్ ఉన్నప్పుడు, థాట్స్ నెగిటివ్ ఉన్నప్పుడు దుష్టుడు ఎంటర్ అవుతుంటాడు. ఇంకా నెగిటివ్ థాట్స్ దయచేస్తుంటాడు వాడు, ఇంకా పుట్టిస్తుంటాడు, ఇంకా వాడు అటాక్ చేస్తుంటాడు, ఇంకా వాడు దాడి చేస్తుంటాడు. కాబట్టి థాట్ లైఫ్, థింకింగ్, మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోమన్స్ చాప్టర్ 8:6 ఉంటుంది, ఇదే కంటిన్యూయేషన్. రోమిలికి రాసిన పత్రిక 8:6 ఉంటుంది. ఏమంటుంది? ఇఫ్ యువర్ సిన్ఫుల్ నేచర్ కంట్రోల్స్ యువర్ మైండ్, దెర్ ఈస్ డెత్, బట్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ కంట్రోల్స్ యువర్ మైండ్, దెర్ ఈస్ లైఫ్ అండ్ దెర్ ఈస్ పీస్. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. యు వాంట్ లైఫ్. ఏమవుతుంది? నువ్వు సిన్ఫుల్ నేచర్కి కంట్రోల్ ఇచ్చేసావు అనుకో, శరీరానుసారమైన దానికి ఇచ్చేసావు అనుకో కంట్రోల్, డెత్ వస్తుంది, మరణం. నీ సంతోషం చచ్చిపోతుంది, డెత్. నీ మనస్సు చచ్చిపోతుంది, లైఫ్ అనేది ఉండదు, డెత్. ఎవ్రీథింగ్ ఫాల్స్ డౌన్. బట్ ఇఫ్ యు అలౌ ద హోలీ స్పిరిట్ కంట్రోల్ యువర్ మైండ్, you will see life and peace. అందరూ చెప్పండి, లైఫ్ అండ్ పీస్. మళ్ళీ చెప్పండి, లైఫ్ అండ్ పీస్. ఈ మాటలు గుర్తుండిపోవాలి. మీరు వెళ్ళిపోయినప్పుడు మీకు తెలియాలి. పరిస్థితి వచ్చినప్పుడు, ఓహో ఇది లైఫా, పీసా, నాన్ పీసా, ఇది పీసా, ఇది సమాధానమా, ఇది కన్ఫ్యూజనా, ఇది సమాధానమా, ఇది డిప్రెషనా, మీకు తెలుసుకోవాలి వెంటనే. అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి కంట్రోల్ ఇవ్వాలి. హల్లెలూయా. అలౌ గాడ్, సబ్మిట్ టు హిమ్. ఆయన ఏం చేస్తాడు? పీస్ ఇస్తాడు. అబ్బా, కావాల్సింది ఇంకేంటి? పీస్ అనేది వాట్సాప్ స్టేటస్ కాదు, పీస్ అనేది మన లైఫ్ స్టేటస్ అయి ఉన్నాం. చప్పలు కూడా దేవుని కనపరచండి. ఈరోజు రేపు ఎంత ప్రాబ్లం అంటే సమాధానం లేదు. ఇందాక నేను స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ అన్నా కదా, మేజర్ ప్రాబ్లం హ్యావింగ్ నో పీస్. అసలు సమాధానం లేదు ఎవరికి. పీస్ లేదండి, పీస్ లేదండి, లోపల ఎంప్టీనెస్ అండి. ఇమ్మీడియట్లీ దేవుడు గుర్తు చేస్తాడు, దేవుడు వాక్యం గుర్తు చేస్తుంది. ఇఫ్ ద హోలీ స్పిరిట్ కంట్రోల్స్ యువర్ మైండ్, యూ విల్ హ్యావ్ లైఫ్ అండ్ పీస్. జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు జీవం కావాలన్నా దేవునికి కంట్రోల్ ఇచ్చేసాలి. హల్లెలూయా. వెంటనే నీ మనస్సును దేవునికి అప్పగించాలి. హోలీ స్పిరిట్గా యూ లీడ్ మీ. అందుకే ప్రతిసారి మనం ఏమంటాము? యు గైడ్ మీ లార్డ్, నన్ను నడిపించు దేవా. సొంతంగా వెళ్ళిపోతే పీస్ కోల్పోతాం. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా, ఇఫ్ యు గివ్ గాడ్, ఇఫ్ యు అలౌ ద హోలీ స్పిరిట్ టు వర్క్ ఇన్ యూ, ఏం చేస్తాడు? ఫస్ట్ నీ పీస్ రెస్టోర్ చేస్తాడు. సెకండ్ హీ విల్ గివ్ యూ లైఫ్. జీవము కావాలి. ఎంతమందికి జీవము కావాలి? సంతోషమైనటువంటి, నాట్ జస్ట్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఐ విల్ గివ్ యూ అబండెన్స్. చప్పలు కూడా దేవుని కనపరచండి. ఈ 2024లో let us not just live, let us live in abundance. హల్లెలూయా. ఇందాక నేను అడిగినా కదా రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు 2024. నేనైతే ఏం తీసుకున్నాను తెలుసా? అన్నీ చెప్పాను కానీ ఒకటి చెప్తా. నేనేం రెజల్యూషన్ తీసుకున్నాను తెలుసా? 2024 మస్తు నవ్వుదాం అనుకుంటున్నా. అంటే పిక్చర్లా కాదు, సంతోషం కలిగి ఉందాం అనుకుంటున్నా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. యు వాంట్ టు రిజాయిస్. దేవుని సమాధానం కలిగి, దేవుని జీవము కలిగి, ఎంతో సంతోషం కలిగి బ్రతకాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ హెస్ గివెన్. నా మైండ్ని నేను దేవునికి అప్పగించుదాం అనుకుంటున్నా. మీరు అప్పగిద్దాం అనుకుంటున్నారా? దేవుడు గుర్తు చేస్తున్నాడు, గివ్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్. అది ఎట్లా బ్రదర్? చాలామంది హోలీ స్పిరిట్ సిరీస్ వినండి. పరిశుద్ధాత్మ దేవుడు, when you surrender yourself, when you submit yourself, let me give you a few ideas. కొన్ని ఐడియాస్ నేను ఇస్తాను ఎట్లా how you can receive this life and this peace. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటిదో తెలుసా? we have to feed on the word of God. అందరు చెప్పండి, feed on the word of God.
నెంబర్ 1 చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యములో కట్టబడాలి. దేవుని వాక్యమును ఫీడ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే భుజించాలంట. రోజుకి ఎన్నిసార్లు మనం తింటామండి? కొంతమంది 3 times, కొంతమంది 4 times, కొంతమంది 5 times, కొంతమంది 6 times కూడా తింటారు, కొంతమంది 2 times కూడా తింటారు, కొంతమంది 1 time తింటారు. అంటే ఫీడింగ్, హౌ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషన్ ఫర్ ద గ్రోత్, ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. ప్రతిరోజు ఒకసారి మీరు వినే ఉంటారు ఈ కథ, మళ్ళీ చెప్తున్నా. ఒకసారి ఏం చేశారంట, ఒక కొడుకు, తండ్రి కొడుకు హాస్టల్లో ఉన్నాడంట, తండ్రి ఇంట్లో ఉన్నాడంట. కొడుకు ఏం చేశాడంటే, కుమారుడు ఆయన ఆ యవనస్తుడు కాబట్టి హాస్టల్ లైఫ్లో చాలా అలవాట్లు స్టార్ట్ అయినాయంట ఆయనకి. చెడు స్నేహం వలన చాలా అలవాట్లు స్టార్ట్ అయిపోయాయి. ఆయన లైఫ్ ఎటో వెళ్తా ఉంది. ఈ అలవాట్లకు బానిస అయిపోయి ఆయా విషయాల కొరకు డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నాడంట. హ్యాబిట్స్కి చాలా డబ్బు ఖర్చు అవుతాం. అయితే వాళ్ళ డాడీని అడిగాడంట, డాడీ నాకు పైసలు కావాలి, డబ్బులు కావాలి. ఏంటంటే ట్యూషన్ కోసం డబ్బులు కావాలి, ట్యూషన్ కోసం. పాపం ఆయన ఇంట్లో ఉంటాడు, ఈయన హాస్టల్లో ఉంటాడు. అయ్యో కుమారుడు ట్యూషన్ ఏమో అని ట్యూషన్ కోసం అని నెల డబ్బులు పంపించడం స్టార్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి, ఆ కుమారుడు ఆ డబ్బుని అలవాట్లకు, వ్యసనాలకు వాడుతా సాగాడు. ఓకే, ఫాస్ట్ చెప్పేస్తాను. వాడుతా సాగాడు. అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఏమైందంటే, ఒకరోజు తండ్రికి తెలిసింది కుమారుడు ఆయా అలవాట్లకు బానిస అయిపోయి లోన్ అయిపోయినాడండి. మరలా నెల రాగానే అంటున్నాడు, డాడీ నాకు డబ్బులు పంపించండి, ఆ ట్యూషన్ ఫీజు కట్టాలి. అప్పుడు డాడీ ఏం చేశాడంటే, ఆ కుమారునికి మంచి బైబిల్ గిఫ్ట్ ఇచ్చాడంట. ఈస్ గివెన్ మంచి బైబిల్ ఇచ్చాడంట. పైసలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, బైబిల్ ఇచ్చాడంట. నువ్వు దేవుని వాక్యం చదువు బిడ్డ అని చెప్పాడంట. కుమారుడా నువ్వు దేవుని వాక్యం చదువు ప్రతిరోజు. లేదు డాడీ నాకు పైసలు కావాలి డాడీ, ట్యూషన్ ఫీజు కట్టాలి. నువ్వు దేవుని వాక్యం చదువు నాన్న అన్నాడంట. మళ్ళా రోజులు గడుస్తున్నాయి. డాడీ పైసలు కావాలి డాడీ, నేను కట్టాలి డాడీ, డబ్బు పంపించండి డాడీ అంటే, లేదా నువ్వు దేవుని వాక్యం చదువు అన్నాడంట. చివరికి ఒకరోజు కుమారుడు చాలా విసిగిపోయి తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నేను పైసలు అడితే ఎందుకు పంపించలేదు, డబ్బు నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నేనంటే ప్రేమ లేదా, అది గొడవ పెట్టుకున్నాడంట. అన్నాడంట, నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా అంటే, చదువుతున్నాను డాడీ అన్నాడంట. ఏదో ఒకసారి తెరిచి చూపించానంట. వెళ్ళి ఆయన బైబిల్ తెరిచి చూస్తే వాళ్ళ డాడీ ప్రతి పేజీలో డబ్బులు పెట్టి ఉంచాడంట. ప్రతి పేజీలో డబ్బులు పెట్టి ఉంచాడంట. అంటే ఆయన చదవలేదు, బైబిల్ తెరవను కూడా లేదు. తెరిచి ఉంటే ప్రతి పేజీలో ఆయనకు డబ్బులు వచ్చేటివి. అర్థమవుతుందా? చాలామంది మనము ఎట్లా ఉంటాము అంటే, ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాకుండా వేరే వాటిని అంతా ఎక్కించుకుంటా ఉంటాం. ఇందాక నేను చెప్పినట్లుగా చెత్త, పర్లేదు చెత్త మొక్కలు అట్లా పెట్టకండి. చాలామంది అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి లోపల హృదయము నిండుకొని దానిని బట్టి మాటలు బయటకు వస్తాయంట. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్? ఫీడ్ ఆన్ గాడ్స్ వర్డ్ మనం నేర్చుకుంటాం. ఈరోజు దేవుని వాక్యం ఎక్కించాలని మనం నేర్చుకుంటాం. ముందు ఆ చెత్త అంతా బయటికి కక్కించాలి. ఇది ఎక్కించాలా, అది తీసేయాలి ఫస్ట్. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడా? చిన్నప్పటి నుంచి కానివ్వండి, ఉన్నారు కదా నాకన్నా అందరు వయసులో పెద్దవాళ్ళే, ఈ ఫస్ట్ రో తప్పించి, అవునా? ఇన్ని సంవత్సరాలు మీ మైండ్స్లో మీరు ఏం ఎక్కించుకున్నారో, దేవుని వాక్యం ఎక్కించుకున్నారా లేదా? బ్రదర్ నేను ఎవ్రీ సండే వస్తానండి బ్రదర్, నేను కూడా వస్తాను. నా మైండ్లో దేవుని వాక్యం ఉందా? కొన్నిసార్లు నేను ప్రసంగాలు కూడా చేస్తాం, నిజంగా దేవుని వాక్యం నా మైండ్లో ఉందా? అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఎక్కించుకోవాలా, ఫీడింగ్, భుజించాలా. బికాస్ హిస్ వర్డ్ ఈజ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. Matthew chapter 4 and verse 4 it says, people need more than bread for their life. They must feed on every word of God. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, కానీ దేవుని నోట నుండి బయలుదేరు వచ్చు ప్రతి మాట ద్వారా. హల్లెలూయా. రొట్టె వలన, రొట్టె అంటే రొట్టి కాదు, నాన్ బ్రెడ్ కాదు, రొట్టె అంటే ఫుడ్, ఈ ఎర్త్లీ ఫుడ్ కాదు. నీవు నేను బ్రతకాలి అంటే దేవుని వాక్యమును పట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరం నిర్ణయించుకొని దేవుని వాక్యమును పట్టుకుంటానండి.
అసలు దేవుని వాక్యం ఆ కుమారుడు బైబిల్ తెరిచి చదివినట్లుగా ప్రతిరోజు చదివి ఉంటే ఎంతో డబ్బు వచ్చేదానికి, ఎంతో లైఫ్ మారేది. మనం కూడా ప్రతిరోజు దేవుని వాక్యంలో కట్టబడితే ఇన్ని సంవత్సరాలుగా మనం వస్తుంటాం మందిరానికి, ఇన్ని సంవత్సరాలుగా వందల మీటింగ్స్ అటెండ్ అవుతుంటాం. ప్రేయర్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్, 50 hours ప్రేయర్స్, 50 days ప్రేయర్స్. బై ద వే ఫిబ్రవరిలో మనకి 30 days ప్రేయర్స్ ఉన్నాయి. హల్లెలూయా. February 1st to March 1st we have 30 days of prayers. క్రిస్టియన్స్ కూర్చున్నంతసేపు ఎవరు కూర్చోరంట కుర్చీల పైన. నవ్వుతున్నారు. మన చైర్స్ రీసెంట్గా మార్చాం, అవునా? క్రిస్టియన్స్ కూర్చున్నంతసేపు మీటింగ్స్లలో ఎవరు కూర్చోలేరంట. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్. మరి ఇన్ని వందల గంటలు కూర్చున్నాం, వింటున్నాం ప్రసంగాలు. ఇక్కడ నుంచి వినాలా, ఇక్కడ నుంచి వదిలేయాలి. ఇక్కడ నుంచి మీటింగ్ గేట్ దాటంగానే ఏం ప్రసంగా చెప్పారు బ్రదర్ అంటే, అరే బాగా చెప్పారు ఈరోజు బ్రదర్. ఏం వాక్యం చెప్పారు, అరే అద్దర కొట్టేశారు బ్రదర్ బ్లాక్ కుర్తా వేసుకొని. ఏం చెప్పాడు, అరే సూపర్ చెప్పారు. ఏం చెప్పారంటే ఏం గుర్తుండదు. లోతుగా చెప్పాడండి వాక్యం, ఎంతో లోతు. ఎంత లోతు అంటే నాకు గుర్తే లేదు, అన్నంత లోతు. మునిగిపోయినాడు పాపం, అవునా? ఆర్ వి ఫీడింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇది పరిశుద్ధాత్మ దేవుడు సరాసరి ఐఎమ్ టాకింగ్ ఇన్ ది అనాయింటింగ్. నా మాటలు కావి, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, దేవుడు నీకు ప్రోత్సహిస్తున్నాడు. ఆర్ యు ఫీడింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంత్రం 3 పూట్ల ఏ రీతి అయితే భోజనం చేస్తామో, ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు జీవము కలిగి, లైఫ్ అండ్ పీస్ కలిగి ఉండాలి అంటే యు హ్యావ్ టు టేక్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నిద్ర ప్రాబ్లమా, దేవుని వాగ్దానం ఒకటి ప్రకటించు. వరియా, దేవుని వాగ్దానం ఒకటి తీసుకుని ప్రకటించు. రోగమా, దేవుని వాగ్దానం ఒకటి తీసుకుని ప్రకటించు, ప్రార్థన చేయి. భవిష్యత్తును గురించిన భయమా, దేవుని వాక్యమును తీసుకొని ప్రకటించు. ఫీడ్ ఆన్ ద వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం మీరు ఎక్కడి నుంచి వింటున్నా, యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి మాటలు వింటున్నా, గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ, గాన్ ఈజ్ గాన్. పాత జీవితం పట్టుకొని వేలాడద్దు. న్యూ ఇయర్, న్యూ మైండ్. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాల. ఫస్ట్ కమ్స్ హిస్ వర్డ్. హల్లెలూయా. నేను దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తానండి అంటే దేవుని వాక్యానికి. ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. నాకు దేవుడు అంటే ప్రేమ అండి అంటే దేవుని వాక్యం అంటే నీకు అంతే ప్రేమ. బికాజ్ వర్డ్ ఈజ్ గాడ్. హల్లెలూయా. ఆయన మాటను పట్టుకుంటే యు విల్ నెవర్ గ్రో లో. పరిస్థితి చేంజ్ అవ్వాలి, పరిస్థితి చేంజ్ చేస్తాడు దేవుడు. దానికంటే ముందు నీ మైండ్ని చేంజ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది చెప్తుంటారు, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్, మా పక్షంగా మీరు ప్రార్థన చేయండి. డెఫినెట్లీ మేము ప్రార్థన చేస్తాం. కానీ నీ మైండ్ దేవుని మార్చేస్తే ఆ పరిస్థితి పైన విశ్వాసం నీకే ఎక్కువగా కలుగుతుంది. నీవే ఎక్కువ ప్రార్థన చేస్తావు, నీవే ఎక్కువ గోజాడుతావు. దట్ ఈస్ వెన్ గాడ్ చేంజెస్ యువర్ మైండ్. హల్లెలూయా. దేవా నా మనసు మార్చు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో గివ్ అస్ న్యూ థింకింగ్, న్యూ అండర్స్టాండింగ్, న్యూ పర్స్పెక్టివ్. డిసైడ్, చూజ్. ఈరోజు నుంచి ప్రతిరోజు ఫస్ట్ నీ సన్నిధానంలో గడుపుతాను. కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు, దావీదు ఏమని పిలిచాడు దేవుడు? నా హృదయానుసారుడు. సామ్స్ చాప్టర్ 119లో ఏముంటుంది, ఏమంటాడు? 119, 147 రాసుకోనండి, పర్వాలేదు. I rise early to cry out for help and to put my hope in your words. I rise early. ఎర్లీ రైజర్సా మీరు? పొద్దున ఉదయకాలం లేవగానే ఏం ఎక్కిస్తున్నాం? డిస్ట్రెస్ ఎక్కిస్తున్నాం, ఆ డిస్పేర్. కొంతమందితో మాట్లాడితే, బై ద వే నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను, చాలామందితో చాలాసేపు మాట్లాడతాను. వెన్ యూ కీప్ టాకింగ్, హౌ ఆర్ యూ స్టార్టింగ్ యువర్ డే? వాళ్ళు నెగిటివ్, డిప్రెషన్. వాళ్ళతో మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్తుంటా అంటే నాకు డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు డిస్పేరే మాట్లాడుతున్నారా? దావీదు ఏమంటాడు? ఐ రైజ్ ఎర్లీ. ఏమంటున్నారు? వేకువనే నిన్నునే వెదకేదను. హల్లెలూయా.
హల్లెలూయా చెప్పండి. పొద్దున లేవగానే ద ఫస్ట్ థింగ్ యూ డూ ఈజ్ నాట్ చెకింగ్ యువర్ ఫోన్, ఈజ్ నాట్ చెకింగ్ యువర్ వాట్సాప్. మీకు అలవాటు ఉందా? ఫస్ట్ లేవగానే ఏం చేస్తారు? టైం చూస్తారు. ఫస్ట్ లేవగానే ఏం చేస్తారు? ఈ దేవుడు గుర్తు చేస్తాడు. ఫస్ట్ లేవగానే సీక్ హిజ్ వర్డ్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో డెసిషన్, యూ వాంట్ టు రెన్యూ యువర్ మైండ్. నా మనస్సు మార్చబడాలి, నూతన పరచబడాలి. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే నెంబర్ 1 ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే 119వ కీర్తన 97వ వచనం ఉంటుంది. ఉదయకాలంలో చెప్పాడు, దేవుని వైపు చూస్తాను. తర్వాత ఏమంటున్నాడు? లార్డ్, హౌ ఐ లవ్ యువర్ వర్డ్, ఐ థింక్ అబౌట్ ఇట్ ఆల్ డే లాంగ్. దినమంతా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇందాక నేను చెప్పాను, ఓవర్ థింకర్స్. ఆ ఓవర్ థింకింగ్లో పరిస్థితి గురించి ఓవర్ థింక్ చేయకుండా దేవుని గొప్పతనం గురించి ఓవర్ థింక్ చేయండి. సపోర్ట్ దేవుని కనపరచండి. ఈ సమస్య వల్ల నాకు ఏమి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ దాని గురించి థింక్ చేయకండి. ఈ సమస్యను దేవుడు ఎట్లా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రోగం గురించి థింక్ చేయకు, రోగంను స్వస్థపరిచే యెహోవా రాఫా గురించి ఆలోచన చేయి. వావ్, నాకు ఎవ్వరు లేరండి, నేను ఒంటరి వాడను, ఒంటరి దాన్ని, లోన్లీనెస్ గురించి నువ్వు థింక్ చేయకు. దేని గురించి థింక్ చేయాలి సార్? నీకు ఎల్లప్పుడూ తోడునే నీ దేవుని గురించి ధ్యానించు. హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను ఎన్నడు అన్నటువంటి ఆ దేవుణ్ణి, ఆయన సహవాసమును, ఆయన ప్రేమను, ఆయన మాటను, దాన్ని ధ్యానించు. ఎర్లీ మార్నింగ్ హీ థింక్స్ ఆఫ్ ద వర్డ్, తర్వాత ఆల్ డే లాంగ్ అంటున్నాడు. హల్లెలూయా. ఓల్డ్ నేచర్, గడిచిన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. చాలామందికి పాస్ట్ థింకింగ్ ప్రాబ్లం. ఒకప్పుడు నాకు కూడా ఉండే. ఏదో అయింది, దాన్ని బట్టి అదే ఆల్ డే లాంగ్ అదే ఆలోచించుకుంటా కూర్చోం. అంటే సందర్భం వచ్చిందంటే కూర్చొని డల్గా కూర్చోడానికి ఆలోచిస్తుంటాం. నో, థింక్ అబౌట్ హౌ గాడ్ చేంజెస్ యువర్ లైఫ్. నేను వాక్యం చెప్తుంది, రిజాయిస్, ఆనందించుడి, ఉత్సహించుడి. లైఫ్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా బ్రదర్? కష్టం ఉందంటే నీ మైండ్ మారిస్తే ఆ కష్టం ఏమవుతుంది? పరీక్ష టెస్ట్ ఉందంటే నీ మైండ్ ఏమవుతుంది? చేంజ్ అయిందనుకో, ఆ టెస్ట్లో ఒక టెస్ట్ మనీ రాబోతుందని నీ మైండ్లో థింకింగ్ మారిపోతుంది, నీ పర్స్పెక్టివ్ మారిపోతుంది. హల్లెలూయా. అయ్యో సమస్య ఉంది, సమస్య కాదు ఫోకస్. అయ్యో పోరాటం, బ్యాటిల్ ఉంది అంటే పోరాటం, యుద్ధం ఉందని నువ్వు వరి అవ్వవు. ఇంకా రూపాంతరం చెందితే, నూతన పరచబడితే, అయ్యో పోరాటం ఉందా, నాకు విజయం రాబోతున్నది. చప్పట్లు కొట్టండి. దిస్ ఈస్ హౌ గాడ్ రిన్యూస్. దిస్ ఈస్ హౌ యూ అండ్ ఐ నీడ్ టు థింక్. ఈ 2024లో న్యూ ఇయర్, న్యూ మైండ్. అందరు చెప్పండి, న్యూ ఇయర్, న్యూ మైండ్. అయిపోయింది. తర్వాత ఏమంటుంది మళ్ళా? కీర్తన 16వ కీర్తన 7లో ఉంటుంది, ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ ఆఫ్ నైట్ యువర్ టీచింగ్స్ ఫిల్ మై మైండ్. హల్లెలూయా. ఇన్ ద డార్కెస్ట్ ఆఫ్ ద నైట్స్, చీకటి రాత్రి వేలేమంట ఆయన బోధనలు, ఆయన ఉపమానములు, టీచింగ్స్, బోధనలు, దే ఫిల్ మై మైండ్. అంటే మైండ్లో గ్యాప్ లేదు. మా మమ్మీని చూస్తాను నేను, పాస్టమ్మ గారిని చూసినప్పుడు చాలా వండర్ అవుతుంటా. ఇది మంచిగా రికార్డ్ చేయి బ్రో. మా మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంది. పాస్టమ్మ గారు చూసినప్పుడు, మా మమ్మీని చూసినప్పుడు, ఆమె చాలా వాక్యం వింటూ ఉంటుంది ఫ్రీ టైం వంట చేసేటప్పుడు. అది ఇప్పుడు ఇదొక పెద్ద సమస్య అయిపోయింది. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది. మమ్మీ అని పిలిస్తే పలకదు, ఆ హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, గట్టి పిలవాలి. ఏం చేస్తుందబ్బా అంటే వాక్యం, ఆ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్, ఈ టీచింగ్. అందుకే సమస్య వచ్చినప్పుడు, నాకు పరిస్థితి వచ్చినప్పుడు ఫస్ట్ మా మమ్మీ వాక్యం విడుదల చేస్తుంది నాకు. హల్లెలూయా. ఎందుకంటే షీఈస్ ఫిల్డ్. అర్థమవుతుందా? నీ మైండ్లో దేంతో నింపుకుంటున్నాను? ఇందాక నేను చెప్పినట్లుగా చెత్తతోనా, పాలిటిక్స్తోనా? మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ యాసెట్ అండి, మనస్సు. పాలిటిక్స్ బై ద వే నాకు కూడా ఇష్టం పాలిటిక్స్, కానీ మొత్తం పాలిటిక్స్తో నింపుకోలే నేను. హల్లెలూయా. కొంతమంది గాసిప్స్ చాలా ఇంట్రెస్ట్. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. కొంతమందికి వారి జీవితం కన్నా పక్క వాళ్ళ జీవితం చాలా ఇంట్రెస్ట్.
అందుకే ఈ రియాలిటీ షోలు అంత హిట్ అవుతున్నాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అందరు చూడాలి ప్రతిరోజు. అవునా? నీ ఇంట్లో నీ ఒంట్లో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు కదా. హల్లెలూయా. ఇంట్రెస్ట్, వాట్ ఆర్ యు ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్? దేవుడు గుర్తు చేస్తున్నాడు హిస్ టీచింగ్స్, వాక్యము. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, ఇక్కడ కుక్కట్పల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఇప్పటికీ గుర్తు మా సార్ ఏమనేవాళ్ళంటే, మా సారు మ్యాథ్స్ M1 ఇంటర్మీడియట్లో ఏముంటుంది, సంథింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ 3 ట్రాక్స్ ఉండే. ఒక ట్రాక్ సార్ వచ్చి ఏమన్నాడంటే, చెయ్యి కోస్తే రక్తం కాదు ఫార్ములాలు గారాలంట. నాకు ఇప్పటికీ గుర్తు అది. చెయ్యి కోస్తే ఫార్ములాలు గారాలంట కిందికి. నీ మైండ్ తెరిస్తే వాక్యం బయటికి రావాలా. హల్లెలూయా. చెయ్యి కోస్తే వాక్యం బయటికి రావాలి, టచ్ చేస్తే వాక్యం విడుదలవ్వాలా. హల్లెలూయా. మాటలు మంచిగా మాట్లాడతాం, కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఫిల్ యువర్ సెల్ఫ్, ఎక్విప్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా వ్యక్తిగత సాక్ష్యం చెప్తా వినండి. దేవుడు అంటే చిన్నప్పుడు నన్ను దేవుడు దర్శించాడు, ఆ పరిశుద్ధాత్మ అనుభవం ఇచ్చాడు. చాలా వందల మీటింగ్స్కి వెళ్ళాము. బ్యాక్ స్టేజ్, నా లైఫ్ బ్యాక్ స్టేజ్ అనుకున్నా నేను. చాలా మంచిది, తల్లిదండ్రులు సేవ చేస్తారు, వెనకాల అరేంజ్మెంట్స్ చేయాలా, సౌండ్ సిస్టమ్ చూసుకోవాలా, మ్యూజిక్ వాయించాలా, కార్ డ్రైవ్ చేయాలా, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలా. చాలా బాగుంటుండే నా లైఫ్. ఇట్లా ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ సేవ చేస్తాను నేను ఎప్పుడు అనుకోలే. అక్కడికే నేను ఐ వాజ్ లిమిటింగ్ మై సెల్ఫ్. అంతే, ఇక్కడికి నా లైఫ్ ఇంతే. ఐ వాజ్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్. కానీ వన్ డే గాడ్ స్పోక్ టు మీ. అలాగే మీకు తెలిసి నేను ఇంగ్లాండ్ దేశం వెళ్ళాను. మై లైఫ్ వాజ్ వెరీ గుడ్. ఎంత చక్కగా ఉండేనంటే అద్భుతంగా ఉండే. బట్ వాట్ డిడ్ గాడ్ డూ? దేవుడు ఏం చెప్పాడు నాకు, నో, యూ హ్యావ్ టు గో టు ఇండియా, యూ హ్యావ్ టు సర్వ్ ఇన్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ మినిస్ట్రీ. తాతగారికి ఇచ్చిన దర్శనమును నీవు ముందుకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. చప్పలు కొట్టండి. ఇందాక నేను చెప్పాను కదా నిజామాబాద్ ఆర్మూర్ స్టోరీ. అట్లనే ప్రారంభమైంది మన పరిచర్య, అక్కడే ప్రారంభమైంది. ప్రభు చిత్తమైతే ఒకరోజు వెళ్దాం మనం, ఓకేనా? ఆర్మూర్ క్యాంపస్కి వెళ్దాం, చూద్దాం దేవుడు ఎట్లా ప్రారంభించాడో పరిచర్యను. దట్ ఈస్ హౌ ఐ వాజ్ నాట్ రెడీ. నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటా ఉంటుండే. దేవుడు ఏమన్నాడు తెలుసా? లేదు, నేను సంపూర్ణ సేవకు నేను ఎన్నుకున్నాను. యూ హ్యావ్ టు స్టాండ్. నేను ఎక్కడ నించోమంటే నువ్వు అక్కడ నించోాలా. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడు అని, ప్రభా నాకు రాదు ప్రభా అన్నాను నేను. ప్రభా నాతో నవ్వదు ప్రభా. ఈరోజు మంచిగా అందరు ఏమంటారు, అభి బ్రో అని పిలుస్తారు నన్ను. అభి బ్రో, డైనమిక్ బ్రో అంటారు. అవునా? డైనమిక్ లేదు, తొక్క ఏం లేదు. ఐ వాజ్ అ వెరీ షై పర్సన్. ఎంతో పిరికి వాడిను. మాటలు ఐ కుడెంట్ స్పీక్. ప్రజలంటే నాకు భయము. వెనక్కి ఉండాలా. బట్ వాట్ గాడ్ డిడ్, హీ రిన్యూడ్ మై మైండ్. ఏమన్నాడు దేవుడు? ఒకటే మాట అన్నాడు, ఫీడ్ ఆన్ మై వర్డ్. ప్రతిరోజు నేను గొప్ప స్థలంలోనికి తీసుకెళ్తానన్నాడు, ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాను. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఫీడ్ ఆన్ మై వర్డ్. నాకు రాదు ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా అంటే నువ్వు ఏం చేయాలా? ప్రతిరోజు యు ఫీడ్ ఆన్ మై వర్డ్. హల్లెలూయా. ఫిల్ యువర్ హార్ట్, ఫిల్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హిస్ వర్డ్, ఆయన వాక్యము, ఆయన మాటలు పట్టుకోవాలి. మనుషుల మాటలు పట్టుకోకండి. మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవునా? మనుషులు అసలు ఎట్లయిపోయారంటే, మనల్ని ఇంక్లూడింగ్ అవర్ సెల్స్, ముందుకు ఒక మాట, పక్కకి వెళ్తే ఇంకో మాట, కనీసం ఇంతే, కొంచెం ఇట్లా తిరిగితే చాలు. అవునా? మనుషుల మాటలు పట్టించుకోకు, అవి ఎక్కించుకోకు, దేవుని వాక్యమును ఎక్కించుకోనండి. హల్లెలూయా. కోస్తే వాక్యం కారాలా. హల్లెలూయా. దేవుని మాటలు బయటకు రావాలా. when somebody talks to you, హసి మజాక్ వండర్ఫుల్. when somebody talks to you, you have to release the word of God. let their lives be built, let their lives be transformed. దేవుడు మాట్లాడుతున్నాడా? అటువంటి నన్ను దేవుడు మారుస్తా ఉన్నాడంటే ప్రతిరోజు ఐ యామ్ ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నా మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో 2-3 అంశాలు చెప్పి నేను క్లోజ్ చేసి, పర్లేదా? వింటారా? తొందర ఉందా? వెళ్ళిపోవాలా? 5-10 minutes క్లోజ్ చేసేద్దాం. దేవుని వాక్యం చాలా పవర్ఫుల్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో.
రెండవదిగా రిమూవింగ్ డిస్ట్రక్టివ్ థాట్స్, దాని కంటిన్యూయేషన్. నెగిటివ్ థాట్స్, ఇందాక నేను పోరాటం అన్నాను కదా. ఇఫ్ యు ఎంకరేజ్ నెగిటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్, అది నాశనం చేస్తుంది. ఎట్లా అంటే దేవుని వాక్యంలోనికి తీసుకెళ్తాను చూడండి. అదే అన్నాడు కదా రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 23లో ఏమన్నాడు? టేకింగ్ మీ క్యాప్టివ్ టు ద సిన్. క్యాప్టివ్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎన్స్లేవ్ దానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవునికి లెట్ హోలీ స్పిరిట్ గైడ్ యువర్ థాట్స్. నీవు నేనేం చేస్తున్నాము? మన ఫ్లెష్కి అప్పగించేసుకుంటున్నాం, మన శరీరానికి అప్పగించేస్తున్నాం. లెట్ నాట్ ఓల్డ్ నేచర్ డామినేట్ అవర్ లైఫ్స్. పాత స్వభావము, పాత విషయాలు మనలను ప్రభావితము చేయకూడదు. డు నాట్ బి కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాకుండా ఫ్రీయింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రక్టివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ని ఎంకరేజ్ చేయకండి, నెగిటివ్ వర్డ్స్ని ఎంకరేజ్ చేయకండి. వాటి నుంచి విడుదల కావాలా, విడుదల కావాలా. ఒక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఈ మాట పవర్ఫుల్. 2 Corinthians chapter 10, అందరు తీయండి, లేకపోతే జాగ్రత్త రాసుకోండి, లేకపోతే వినండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 నేను చదువుతాను చూడండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీరాను సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అండర్లైన్. మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. వెరీ ఇంపార్టెంట్. ఇందాకేమనుంది? శరీరానుసారంగా ఇస్తే ఏమవుతుందంట? నువ్వు యూ విల్ బి ఎన్స్లేవ్డ్ టు సిన్. అదే ఆత్మానుసారంగా ఇఫ్ యు గివ్ ఇట్ టు ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒబే, విధేయత చూపిస్తే, డిజోబీడియన్స్కి చోటు ఇవ్వకండి. అవిధేయత, ఆజ్ఞా అతిక్రమమే పాపం. డిజోబీడియన్స్, అవిధేయత చూపించకుండా ఒబీడియన్స్ చూపెట్టుకుంటే, దేవునికి అప్పగించుకొని చుంటే ఏమవుతుందో తెలుసా? యూ విల్ టేక్ క్యాప్టివ్ ఎవ్రీ థాట్. ఇంతకుముందు వర్స్లో యువర్ థాట్ ఈస్ క్యాప్టివ్, టేకింగ్ క్యాప్టివ్ ఆఫ్ యూ, బట్ నౌ యు ఆర్ టేకింగ్ క్యాప్టివ్ ఆఫ్ ఎవ్రీ థాట్. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే చప్పట్లు కొట్టండి. విధేయత చూపించడం వలన ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. నీ ఆలోచన నేను చెరపట్టడం లేదు, క్రీస్తుకు లోబడినట్లు నీవు ఆలోచనను చెరపడుతున్నావు. వావ్, రెవల్యూషన్. ఈ రాత్రికాల సమయంలో ఏం నేర్చుకున్నాం బ్రదర్? ఏ లోతైన వాక్యం అంటే ఇదే లోతైన వాక్యం. You take captive every thought. You take control. You give God. God will control you. Hallelujah. అప్పుడు ఏమవుతుందంట? దేవుని గురించిన జ్ఞానం అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి. You are fighting. Now you are fighting towards victory. పోరాటంలో ఓడిపోవట్లేదు, పోరాటంలో నీవు గెలుస్తున్నావు. Hallelujah. Taking every captive, every negativity, ఎవ్రీ రాంగ్ థాట్, ఎవ్రీ రాంగ్ అండర్స్టాండింగ్ని నువ్వేం చేస్తున్నావు? జయించుకుంటూ వెళ్తున్నావు. హల్లెలూయా. అప్పుడేమవుతుందో తెలుసా? ఈ మాట నాకు గుర్తొస్తుంది, ఎందుకంటే పోరాటానికి చాలామంది భయపడతారు. బ్యాటిల్ ఎట్లా ఉంటారంటే సెటిల్మెంట్స్, కాంప్రమైజ్. బయట కొట్లాటలో బాగుంటుంది, అది ఇందులో కాదు. నో కాంప్రమైజ్, నో సెటిల్మెంట్. యూ హ్యావ్ టు టేక్ క్యాప్టివ్. చెరపట్టాల ప్రతి ఆలోచన, నెగిటివ్ థాట్, దాన్ని పడద్రోసి అంటే జయించి ఫైట్ చేసి. ఎట్లా ఫైట్ చేస్తావు?
with the gifts of the Holy Spirit, with the power of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు పోరాడుతావు. పోరాటంలో విజయాన్ని చూస్తావు. ఇందాక నేను చెప్పిన ఒక మాట గుర్తొస్తుందని. మాట కాదు, యాక్చువల్లీ అది ఒక పాట. ఏంటో తెలుసా? ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. హల్లెలూయా. ఆ ట్యూన్ నాకు గుర్తు రావట్లే కానీ వర్డ్స్ గుర్తున్నాయి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాన నిత్యము, విజయం అనేది తథ్యము. హల్లెలూయా. బాగుందా ఈ పద్యము? మాటలు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఏం నేర్చుకున్నారంటే, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము. పోరాడుతాన నిత్యము, విజయం అనేది తథ్యము. చప్పట్లు దేవుని గణపరచండి. ఈ రాత్రికాల సమయంలో ఆన్ దిస్ నోట్ లెట్ మీ కంక్లూడ్ మై టాక్. God is reminded all of us about new year and having a new mind. నూతన సంవత్సరము, నూతన మనస్సు. How important our thought life is, where our thoughts take us. Our thoughts shape our lives అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ఫీడింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యముపై భుజించడము. ఫైటింగ్ అంటే దేవుని వాక్యమునే ట్రూత్, సత్యం. దుష్టిని అబద్ధాలను ఓడించడం. పడద్రోసి, యూ టేకింగ్ క్యాప్టివ్ ఆఫ్ ద థాట్, నెగటివ్ థాట్. అంతేకాకుండా వీ హవ్ సీన్ అబౌట్ అవర్ మైండ్ బీయింగ్ ద బ్యాటిల్ గ్రౌండ్. యుద్ధ భూమి, యుద్ధ పోరాటంలో జయించాలి అని మనము నేర్చుకున్నాం. అంతేకాకుండా ఉదయకాలమున, ఎవ్రీడే, ఆల్ డే లాంగ్, తెల్లవారుజామున, ఉదయకాలమున, మధ్యాహ్న కాలం, రాత్రి కాలంలో, ప్రతి దాంట్లో కూడా యు ఆర్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ హిజ్ వర్డ్. ఖాళీ లేదు వేరే వాటికి. దేవుని వాక్యంతో నింపబడి ఉన్నాం, హిజ్ టీచింగ్స్. అంతేకాకుండా చివరిగా ఈ నాశనకరమైనటువంటి చెడు తలంపులు, ఈ చెత్త, ఈ చెదారం, వీటన్నిటినీ తీసి బయటపడేయాలి అని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యానికి మనం అందరం స్పందిస్తాం. కళ్ళు మూసుకోండి. Father, in the name of Jesus, I pray, Lord, thank you for your living and loving word. ప్రభువా, మరి ఎందరైతే సఫర్ అవుతున్నారో in their minds with depression, with hopelessness, with confusion, with unwanted stuff, ఎందరైతే enslaved అయి ఉన్నారో ప్రభు వారి థాట్ లైఫ్లో, I pray, God, you release us. విడుదల దయచేయండి ప్రభు. న్యూ ఇయర్, న్యూ మైండ్ దయచేయండి. నూతన ఆలోచన విధానము దయచేయండి. నీ ఆత్మ ద్వారా నింపబడి, లెట్ యువర్ హోలీ స్పిరిట్ లీడ్ అవర్ థింకింగ్. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి. వెంటనే డిసర్న్మెంట్ దయచేయండి ప్రభా. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ థింకింగ్, వెంటనే నో దిస్ ఇస్ రాంగ్, యూ నీడ్ టు స్టాప్, దిస్ ఇస్ అ డిస్ట్రక్టివ్ థాట్ అని అడ్డుకొని ముందు కొనసాగలాగిన సహాయం చేయండి. ఈరోజు ఎందరైతే ఈ మాటలు విన్నారో, అలాగే ఆన్లైన్లో ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితంను మార్చండి. ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్. నూతనమగునట్లు, రూపాంతరమగునట్లు మనస్సును మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. లెట్ దిస్ టైమ్ బి ఎ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. లెట్ దిస్ ఇయర్, లెట్ దిస్ మంత్, లెట్ దిస్ డే బి ఎ డే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్. God, you change things, Lord. మనస్సును మార్చే దేవుడవు. You have changed the lives. నా లైఫ్ని మార్చావు, నా మనస్సును మార్చావు. వీరి మనస్సులను, వీరి జీవితాలను మార్చావు. Oh Jesus, thank you Lord. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము రాజా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచు. చెప్పబడిన ఈ వాక్కు గొప్పగా బహుగా ఫలించునుగాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేచి నిల్చోండి.